నమస్తే, నేను మీ సతీష్. ఎవ్వరిని వదలం, అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాం. జగన్కు ఏపీ సీఈఓ స్ట్రైట్ వార్నింగ్. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, గడిచిన 2 రోజులుగా అంటే పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటికీ జరుగుతున్నటువంటి అల్లర్లు ఏ రకమైనటువంటి అలజడిని సృష్టిస్తూ ఉందో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందో, పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అటు హిందూపురం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనేటువంటిది లేకుండా ప్రతి చోట కూడా వైసీపీ అల్లరి మోకలు, వైసీపీ రౌడీ మోకలు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర దాడులు చేస్తూ హింసను సృష్టిస్తూ ఆ పోలింగ్ ప్రక్రియనైతే గనక చెడగొట్టేటువంటి కుట్రలు పన్నినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడిచింది. కారణం ఏమిటి అంటే, ఎన్నికల పోలింగ్ ప్రక్రియకి కరెక్ట్గా 3 రోజుల ముందర నుంచి కూడా పూర్తిగా ట్రెండ్ అంతా కూడా మారిపోయింది. పెద్ద ఎత్తున వలసలు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులపైన ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లక్షల సంఖ్యలో ఏదైతే బయట విదేశాల్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఈ రోజున రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు చూసి తమ ఓటే రాష్ట్రాన్ని బాగు చేయగలదు, రాష్ట్ర భవితకు తమ ఓటు ఖచ్చితంగా ఒక ఉపయోగపడేటువంటి ఆయుధం అవుతుంది అని చెప్పి గుర్తించినటువంటి ప్రతి ఓటరు కూడా ఎప్పుడు గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ రోజున స్వచ్ఛందంగా ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ అధిగమించి ఓటు వినియోగించుకునేందుకు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఒక భయం పట్టుకుంది. కారణం ఏమిటి అంటే, వలసలు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దేనివల్ల వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాల వల్ల, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లేకపోవడం వల్ల, అదే కాకుండా తన రాజకీయ కక్ష సాధింపు, వైసీపీ నేతల రాజకీయ కక్ష సాధింపులో భరించలేక ఎన్నో గ్రామాలు ఈ రోజున రాష్ట్రాన్ని వదిలిపెట్టి పొరుగు రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి 5 ఏళ్లుగా కూడా తమ గ్రామాలకి రాలేక, తమ కుటుంబ సభ్యుల్ని కలవలేక ఎంతో వేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ రోజున వాళ్ళంతా కూడా తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ కాబోతా ఉన్నాయి. ఇవి గుర్తించే జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడు అంటే, పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద అలజడి సృష్టిస్తే, అక్కడ హింసని రేపితే గనక ఖచ్చితంగా ఆ ఓటింగ్ అనేటువంటిది ఆగిపోతుంది. అప్పుడు తానేదైతే గనక తను నమ్ముకున్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా, మా ఓటర్లు వేరే అని, వాళ్ళు సృష్టించుకున్నటువంటి దొంగ ఓట్లు, అలాగే వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఓట్లు వేయించుకోవచ్చు. హింస చేసైనా దాడులు చేసైనా కూడా ప్రత్యర్థి పార్టీలకి ఓటేసే వాళ్ళని చెదరగొట్టి భయపెట్టి పంపించేస్తే ఆ ఓట్లన్నీ కూడా పడవు, అప్పుడు మళ్ళీ అధికారం మనదే అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసుకున్నాడు. దీనికి సహకరించేందుకు ఏదైతే తన రౌడీ మూకల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ రౌడీ మూకలకి అండగా నిలిచేందుకు కింద స్థాయిలో ఉండేటువంటి పోలీస్ సిబ్బందిని కూడా తన వైపు మలుచుకుని తనకి అనుకూలంగా పనిచేసేలాగా కూడా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మనం స్పష్టంగా చూసాం. దాని పర్యవసానమే కదా ఏదైతే మనం చూసాం, మాచర్లలో ఏ రకమైనటువంటి దాడులు చేశారు, టీడీపీ పోలింగ్ ఏజెంట్లపైన ఏ రకంగా ఏదైతే బూత్ ఏజెంట్లపైన దాడులు చేశారో చూసాం. మాచర్లలో చూసాం, గురజాల్లో చూసాం, నరసరావుపేటలో చూసాం, అలాగే ఏదైతే సత్తెనపల్లిలో చూసాం, కడపలో చూసాము, చంద్రగిరిలో చూసాము, తిరుపతి జిల్లాలో చూసాం, అలాగే హిందూపురంలో చూసాం, ఇంకో పక్కన పిఠాపురం కానీ, కాకినాడ కానీ, నరసరావుపేటలో కానీ ఈ రకంగా ప్రతి చోట కూడా హింసను సృష్టిస్తూ, హింస ద్వారా అందరినీ భయప్రాంతాలకు గురి చేసి ఆ ఓట్లు అనేటువంటివి పడనీయకుండా పోలింగ్ ప్రక్రియని పూర్తిగా డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేపట్టి ఆ ఆలోచన ద్వారా ఆ చర్యలకు కూడా పూనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆయన వెంట ఉండేటువంటి ఆ వైసీపీ రౌడీ మోకలు. కానీ ప్రజలందరూ కూడా ఏ విధంగా వచ్చి ఓట్లు వేశారు అనేటువంటిది మనం చూసాం. దాని పర్యవసానమే కదా అసలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నడూ నమోదు కానంతటువంటి ఓటింగ్ అంటే పోలింగ్ శాతం నమోదైంది. 81% పోలింగ్ నమోదైందంటే ఇది రికార్డు స్థాయిలో ఈ పోలింగ్ కూడా నమోదైనట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పోలింగ్ ఎన్నడూ జరగలేదు. ఇదంతా కూడా ఏమిటి అంటే, ప్రజలు తమలో ఏదైతే గనక కసి ఉందో
రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బందులకు గురయ్యాము అని చెప్పి భావించిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారు. మరి ఏదైతే గనక ఆ స్థాయిలో పోలింగ్ సరళి అనేటువంటిది ఏదైతే ఒక రికార్డు స్థాయిలో నమోదైందో దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వణికిపోతా ఉన్నాడు. దాని పర్యవసానమే ఇప్పటికీ మళ్ళీ పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత కూడా నేరుగా ప్రత్యర్థి పార్టీల మీద ఆ పార్టీల అభ్యర్థుల పైన దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తే చంద్రగిరిలో నిన్న పులివర్తి నాని గారిది కావచ్చు, మాచర్లలో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, అలాగే ఏదైతే నరసరావుపేటలో కానీ కడపలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం కదా. గురజాల్లో ఇలాగ ప్రతి చోట కూడా హింస తారాస్థాయికి చేరుతూ ఉంది. ముఖ్యంగా తాడిపత్రిలో చూస్తే గడిచిన 48 గంటలుగా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఏ రకమైనటువంటి గొడవ జరుగుతూ ఉంది, ఏ రకంగా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం నెలకొంది, బాణాసంచాలతో కూడా దాడి చేసుకుంటూ ఉన్నారు. అలాగే నరసరావుపేటలో చూసుకుంటే వీధులు మొత్తం రాళ్లతోటి దాడులు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున మనం ఆళ్లగడ్డలో చూస్తే నిన్న అర్ధరాత్రి ఏదైతే భూమా అఖిలప్రియ గారి అనుచరుడైనటువంటి నిఖిల్ని కారుతోటి గుద్దించి చంపాలి అని చెప్పి ప్రయత్నించారు. వేగంగా వచ్చినటువంటి కారు అతన్ని గుద్దితే అతను ఎగిరి కింద పడి లేచి ఏమైందా అని చూసుకునే లోపు వెనకాతల నుంచి మళ్ళీ మనుషులు వచ్చి తనపై దాడి చేయడానికి యత్నించారు. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి హత్యా రాజకీయాలు. నిన్న పులివర్తి నాని గారి పైన ఏ రకమైనటువంటి దాడి చేశారు, పూర్తిగా గన్మ్యాన్లని భద్రతా సిబ్బంది పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎక్కడా కూడా ప్రశాంతత లేకుండా ఇవన్నీ కూడా దేనికి చేస్తూ ఉన్నారంటే ఏదైతే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందో ఆ పోలింగ్ అంతా కూడా తమకు వ్యతిరేకంగా పడింది, తాము ఓడిపోతున్నాం, తమ ఓటమి ఖాయమైపోయింది. ఈ రోజున అంబటి రాంబాబు మాటలు విన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విన్నా, అనిల్ కుమార్ యాదవ్ మాటలు విన్నా కూడా అర్థమైపోతుంది కదా తమ ఓటమి తాము అంగీకరించేశారు, ఇప్పటికే ఓడిపోతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ నాయకులందరికీ కూడా అర్థమైపోయింది. జగన్ అండ్ కో అందుకే ఈ రోజున ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆక్కసుతోటే ఈ రోజున ఈ రకంగా హత్యా రాజకీయాలు అయితే చేస్తూ ఉన్నారు. దానిపైనే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలపైన ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టిని సారించింది. దీనిపైన డీజీపీ ఎవరైతే నూతనంగా వచ్చినటువంటి హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో పూర్తిగా విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ విచారణలో బయటపడినటువంటి విషయాలు ముఖ్యంగా ఏదైతే మాచర్లలో ఆ రకమైనటువంటి దాడులు జరగడానికి పోలీసుల్లో ఉన్నటువంటి కింద స్థాయి సిబ్బంది ఎవరైతే ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది పోలీస్ సిబ్బంది కింద స్థాయిలో ఉండేటువంటి సిబ్బంది సహకరించారు. ఏ రకంగా అంటే ఎప్పటికప్పుడు అక్కడ తనిఖీలు చేయడానికి ఒకవేళ ఎలక్షన్ స్క్వాడ్ వస్తూ ఉంటే ముందుగా పోలీసులకు సమాచారం వస్తుంది కదా, ఆ సమాచారాన్ని వైసీపీ ఏజెంట్లకి వైసీపీ రౌడీ మూకలకి ముందుకే చేరవేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే అప్పటి వరకు పోలింగ్ బూతుల దగ్గర దాడులు జరిపి అక్కడ హింస జరిపి రిగ్గింగులు అన్నీ చేసుకుంటా ఉన్నా ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేటప్పటికి అంటే ఎలక్షన్ స్క్వాడ్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ పోలీసులు సమాచారం ఇవ్వగానే అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు ఎలక్షన్ స్క్వాడ్ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రిగ్గింగులు చేయడం, అక్కడ కూడా దాడులు చేయడం. ఈ క్రమంలో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అక్కడ ఎమ్మెల్యే అనుచరులను తప్పించడానికి పోలీస్ కింద స్థాయి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. దాని పర్యవసానమే మాచర్లలో ఏవైతే ఒక పోలింగ్ కేంద్రంలో 1 కాదు 6 నుంచి 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మిషన్లు కూడా ధ్వంసం చేశారు. కారణం ఏమిటి అంటే అక్కడ ప్రజలందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థికి ఓట్లు వేశారు అని చెప్పేసి ఈవీఎం మిషన్లే ధ్వంసం చేశారు. మరి ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా పోలీసులను అక్కడ పెట్టేది ఎందుకు? పోలీసులు అక్కడ శాంతి భద్రతలను కాపాడతారు అని. కానీ ఈ రోజున రాష్ట్రంలో ఆ శాంతి భద్రతలకి విఘాతం కలిగిపిస్తూ ఉంది పోలీస్ అధికారులు, కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది. వీళ్ళంతా కూడా ప్రలోభాలకి అలాగే అధికార ఒత్తిళ్లకి కూడా తలొగ్గి ఈ రకంగా అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి విచారణలో ఆయన దర్యాప్తులో ఇవన్నీ కూడా నిగ్గు తేలినాయి. ఇప్పటికే కొంతమంది అధికారుల్ని గుర్తించారు. ఎవరైతే కింద స్థాయి సిబ్బంది ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి తమ విధులు ఏవైతే ఉన్నాయో తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ఎవరైతే నిర్వర్తించలేదో వాళ్ళందరిపైన కూడా ఇప్పటికే వేటు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం పుంగనూరులో కూడా చూసాం. పుంగనూరులో ఏ స్థాయిలో దాడి జరిగింది, ఏ స్థాయిలో అల్లర్లు సృష్టించారు, పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఒక ఎస్ఐ ఏదైతే అల్లర్లు చేసినటువంటి వైసీపీ కార్యకర్తని అరెస్ట్ చేసినట్లే చేసి వెంటనే విడిచిపెట్టేశాడు.
మరి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకుని ఆ ఎస్ఐని అక్కడి నుంచి సస్పెండ్ చేసి పూర్తిగా ఎన్నికల విధుల నుంచి కూడా బయటకు పంపించేసినటువంటి పరిస్థితి. ఇక మాచర్లలో కూడా ఇలాగ కింద స్థాయి సిబ్బంది ఇప్పటికే ఏదైతే ముందుగానే ఎన్నికల సంఘానికి సంబంధించి అధికారులు వస్తున్నప్పుడు కానీ లేదంటే అక్కడ తనిఖీలు జరిగేటువంటి పరిస్థితులున్నా ఈ సమాచారం మొత్తం వైసీపీ అనుచరులకు చేరవేస్తూ ఉన్నారు. ఆ చేరవేయడం ద్వారా అక్కడి నుంచి వాళ్ళని తప్పించేటువంటి కుట్రలో వీళ్ళు భాగస్వామ్యులయ్యారు. అంటే వీళ్ళు ఏదైతే బాధ్యతగా వ్యవహరించాలో తమ బాధ్యతల్ని నిర్వర్తించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఈ సిబ్బంది అందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అలాగే ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ కాల్ డేటా ద్వారా అంటే ఫోన్ కాల్ ద్వారా ఏ విధంగా వాళ్ళకి సమాచారం చేరవేశారు, అలాగే వాట్సాప్ మెసేజ్లు కూడా పూర్తిగా ఇవన్నీ కూడా తనిఖీలు చేసి వీటన్నిటిపైన కూడా విచారణ జరిపి వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఈ రోజున ఏపీ సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో రాష్ట్రంలో ఏదైతే తాడిపత్రిలో కానీ అలాగే చంద్రగిరిలో కానీ మాచర్లలో కానీ గురజాల్లో కానీ నరసరావుపేటలో కానీ మొత్తం పల్నాడు ప్రాంతం అలాగే కడప అలాగే ఏదైతే తాడిపత్రి చంద్రగిరి ఈ 4 చోట్ల కూడా ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ముఖ్యంగా మాచర్ల లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతా కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో చూసుకుంటే అల్లర్లు చెలరేగిపోతూ ఉన్నాయి, హింస పెరిగిపోతూ ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు కాబట్టి వాళ్ళపైన ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే ఈ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గతంలో చూసినట్లయితే వీడియోలు ఉన్నా కూడా అన్ఐడెంటిఫైడ్ అని చెప్పి వదిలేసేవాళ్ళు. కారణం ఏమిటి అంటే అప్పుడు అంటే మనం గతంలో అంటే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అదేవిధంగా కేసులు పెట్టి వదిలేశారు. ఎందుకు అంటే వాళ్ళంతా వైసీపీ అనుచరులు, వైసీపీకి చెందినటువంటి క్యాడరు, వాళ్ళ మీద కేసులు పెట్టలేము, అధికార పార్టీ ఒత్తిళ్ళు వస్తాయి అని చెప్పి వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఫోర్స్లో ఉంది కాబట్టి ఎవరైతే ఈ దాడులకు పాల్పడతా ఉన్నారో వాళ్ళ ఫోటోలు కనిపించినా కూడా ఫోటోలు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఇవన్నీ పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరిపైన కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళందరినీ కూడా ఈ రోజున అరెస్ట్ చేసి జైల్లో పెట్టబోతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే సమయంలో ఈ దాడులన్నిటికీ కూడా ప్రేరేపించేది వైసీపీ అభ్యర్థులైతే అభ్యర్థుల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా నిన్న చంద్రగిరిలో జరిగినటువంటి దాడులు కావచ్చు, అలాగే తాడిపత్రిలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎవరైతే గనక ఈ రకంగా హింసకు ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపుతామని చెప్పేసి ఆయనైతే గనక ఇప్పటికే ఈ రోజున ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో కూడా ఒకంత అలజడైతే గనక మొదలైంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో మరి అభ్యర్థులనే హౌస్ అరెస్టులు చేసి పెడతా ఉంటే క్యాడర్ ఈ రోజున బయటకు వచ్చి విధ్వంసాలు సృష్టించడం ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లండన్కి వెళ్ళిపోతున్నాడో లండన్కి వెళ్ళిపోతూ తమ క్యాడర్కి ఇదే సందేశాన్ని ఇచ్చాడు, హింసను చెలరేగించండి, ముఖ్యంగా ఏవైతే స్ట్రాంగ్ రూములు ఉన్నాయో స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా శాంతి భద్రతలు లేకుండా ఈవీఎంలన్నీ కూడా తారుమారు చేసేందుకు ఒక కుట్రనైతే పన్ని ఉన్నాడు. అది తమ పార్టీలో ఉన్నటువంటి ఆ రౌడీ మూకల ద్వారా ఎక్కడికక్కడ ఈవీఎంలు కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది అనేటువంటిది ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా ఆయన తన ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే ఏదైతే గనక స్ట్రాంగ్ రూములు ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూముల దగ్గర పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ ఫోర్సులను పెట్టాం వాటికి కూడా 3 సర్కిల్స్లో పూర్తిగా అక్కడ భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొదటి సర్కిల్లో చూసుకుంటే ముందుగా స్ట్రాంగ్ రూమ్కి సీల్ వేస్తారు. సీల్ వేసిన తర్వాత అక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎస్సీపీ ఫోర్స్ అంటే ఏదైతే సెంట్రల్ ఫోర్స్ ఉంటుందో ఆ సెంట్రల్ ఫోర్స్ అక్కడ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అభ్యర్థికి సంబంధించినటువంటి అంటే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ఏజెంట్ 24 గంటలు అక్కడ ఉండి భద్రతను పరిశీలిస్తూ ఉండే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాం. అదేవిధంగా రెండో అంచెలో చూసుకుంటే అక్కడ స్థానిక పోలీసులు ఉంటారు, సిఆర్పిఎఫ్ సిపిఎఫ్ వాళ్ళు ఉంటారు. అలాగే మూడో అంచెలో చూసుకుంటే పూర్తిగా అక్కడ కూడా భద్రతా వలయాన్ని పటిష్టమైనటువంటి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాం. ఇదంతా కూడా ఏమిటి అంటే ఈవీఎం మిషన్లు తారుమారు చేసేటువంటి కుట్రలు పనినా లేదు ఏదైనా కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర అలజడులు సృష్టించాలని చూసినా కూడా ఈ సెంట్రల్ ఫోర్స్ ఉంటే రానివ్వం కాబట్టి వాటిపైన కూడా పటిష్టమైనటువంటి జాగ్రత్త చర్యలు అయితే చేపడతా ఉన్నాం. కానీ ఎవరైనా కూడా రాష్ట్రంలో ఇప్పుడు మాచర్లలో
తాడిపత్రిలోనో, గురజాల్లోనో, నరసరావుపేటలోనో, చంద్రగిరిలోనో, తాడిపత్రిలోనో ఏదైతే హింసను సృష్టిస్తున్నారో అలాంటి హింసను సృష్టిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజున ఏదైతే ఒక హెచ్చరిక జారీ చేశారో అది మాత్రం ఖచ్చితంగా జగన్ అండ్ కోకి వెన్నులో వణుకు పొట్టిస్తున్నటువంటి అంశంగా అయితే కనిపిస్తూ ఉందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.